రానున్న 2024 ఎన్నికల్లో ప్రజాదరణతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని ఉదయగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి ఘంటాపథంగా చెప్పారు. గురువారం ఉదయగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో, గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, స్థానిక ఇన్ఛార్జి బొల్లినేని రామారావు పనితీరు నచ్చి ఉదయగిరిలోని దాదాపు 100 కుటుంబాల ఆర్యవయసులు టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో అందరి సమిష్టి కృషితో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని నారా చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తామని మన్నేటి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులు ఉన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమీకరణాల్లో భాగంగా ఎలక్షన్ సమీక్ష దగ్గర పడుతుంది కాబట్టి భారీ మార్పులు తీసుకురాబోతున్నాము తెలుగుదేశం పార్టీలోకి. ఏదైతే మా అభ్యర్థి బొల్లినేని రామారావు గారు ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ ఆకాంక్షతోటి తప్పకుండా ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అత్యంత మెజార్టీతో మన అభ్యర్థి బొల్లినేని రామారావు గారిని గెలిపించుకుంటామని ముందుకు సాగుతూ ఇవాళ మొదలెట్టి అత్యంత విలువైన సామాజిక వర్గం ఇక్కడ ఏదైతే ఉందో వ్యాపార రీతి ఇక్కడ స్థిరపడి ఉన్నారో వైశ్య సామాజిక వర్గం భారీ చేరికలతోటి ఇవాళ ఉదయగిరి పట్టణంలో మొదలు కాబోతుంది. టీటీడీ కళ్యాణ వేదికలో ఈ చేరికలు ఇలాగే మార్చి ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు కూడా కంటిన్యూగా ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలు ఆశీర్వదించే విధంగా ఉంది మా ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం. కాబట్టి అభ్యర్థిని కూడా అంతే అభిమానిస్తున్నారు. వాళ్ళ అభ్యర్థి ఆదేశాల మేరకు మా రామారావు గారు ఏదైతే ఆకాంక్షిస్తారో దాన్ని శిరస పాటిస్తూ పార్టీ కోసం ఎంతైనా కష్టపడడానికి ముందుండి పనిచేయడానికి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మంచి పరిణామాలు ఎదురవుతాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి ఆశిస్తూ మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు సుమారు ఉదయగిరిలో 100 కుటుంబాలు ఆర్యవైశ్య సంఘం నాయకులు చేరుతున్నారు. వాళ్ళతో మొదలైన ఆరంభం అంతమయ్యేది ఎలక్షన్ రిజల్ట్తోనే అంతం కాబోతుంది. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఉదయగిరిలో అత్యంత భారీ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించి బాబు గారికి ఈ అభ్యర్థిత్వాన్ని మా చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాము. మేమందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలము, అన్ని మండలాలు కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు అందరం కూడా ఒక సైనికుల్లాగా, కార్యకర్తల్లాగా ఈ పార్టీలో పనిచేసి అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకొని పోయి మా అభ్యర్థిని గెలిపించుకునే పనిలో నిమగ్నమైనాము. అది గ్యారెంటీగా శిరస గెలుస్తామని చెప్పి ఆ దేవుడు ఆశీర్వాదాలతో ముందుకు పోతా ఉన్నాము.